ఇలా అధికారం పోయిందో లేదో అలా నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. వైసీపీ కార్యనిర్వాహక రాజధానిగా అదే పనిగా ప్రచారం చేసిన విశాఖలో పార్టీ మనుగడే కష్టంగా మారింది. 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి విరహారంతో అసలే 30% పడిపోయిన ఓటింగ్తో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీని ఇప్పుడు నడిపించే నాయకుడే కనిపించడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులు విశాఖలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీకి మొహం చాటిస్తున్నారు. అంతేకాదు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోంది. విశాఖ మాజీ ఎంపీ విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ పోలీస్ కేసుల నేపథ్యంలో పరారయ్యారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో ఉపశమనం రాకపోవడంతో ఆ తర్వాత ముందస్తు బెయిల్ పొందారు. అయితే విశాఖ వస్తే మరో కేసులో అరెస్టు చేయవచ్చన్న భయం ఆయనను వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అక్రమాని విజయ నిర్మల 3 నెలల క్రితమే తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో నడిపించే నేతే కరువయ్యారు. విశాఖ ఉత్తరం నుంచి 2019 నుంచి 2024 సంవత్సరాల్లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేకే రాజు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో అత్యంత వివాదాస్పద నేతగా పేరుపడి విశాఖ విమానాశ్రయం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను అడ్డుకొని వారి కార్లపై దాడి చేసిన కేకే రాజు ఇప్పుడు ఒక్కసారిగా చెప్పబడిపోయారు. తనపై కేసులు, అరెస్టులు తప్పవన్న భయంతో ముందు జాగ్రత్త చర్యగా తన అనుచరులైన కార్పొరేటర్లను తనపై విజయం సాధించిన బీజేపీ నేత పి విష్ణుకుమార్ రాజు దగ్గరకు పంపుతున్నారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చినందున తాము బీజేపీలో చేరడం తప్పు కాదన్న ఉద్దేశంతో ఆయన కార్పొరేటర్లను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహిస్తున్నారు. విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసిందే. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీ పెద్దల బెదిరింపుల కారణంగా వారి నుంచి విశాఖ డైరీని కాపాడుకునేందుకు వైసీపీలో చేరారు. అయితే ఆయన తండ్రి తులసిరావు కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంతోనే ఉండడంతో ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. భీమిలి నుంచి ఓటమి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక నుంచి ఓడిపోయిన మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ దక్షిణిలో ఓటమి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చేరుకోగా పాల్గొనడం జరిగింది. ఓటమి నుంచి ఇంకా బయటపడదని ఈ నేతలు ఈ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలని వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఫలితాల తర్వాత ఒకసారి వచ్చి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాలు, ఫిరాయింపులపై ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
రెడ్డిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, వైసీపీ అధినేత కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించేందుకు నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సంజన, ఖచ్చితంగా ప్రస్తుతం విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి దశాంశ నిర్దేశం చేసే వాళ్లే కరువయ్యారని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు దాకా నిండు కొండలాగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా డేలా పడిపోయింది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి, నగరానికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరు కూడా కనిపించని పరిస్థితి. ఊహించని ఈ ఓటమికి వాళ్ళంతా కూడా డేలా పడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయనకు సంబంధించి హయగ్రీవ భూములపైన కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన పరారీలో ఉన్నారనే వాదన అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ఆయన అప్లై తీసుకోవడం కూడా జరిగింది. పొలిటికల్ గా మాత్రం పూర్తిగా ఇనాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన తాను వ్యాపారాలన్నీ కూడా హైదరాబాద్ లోనే చేస్తానని పలుసార్లు చెప్పడం జరిగింది. ఈ కోవలోనే ఘోర ఓటమి తర్వాత ఆయన హైదరాబాద్ వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కూటమి తరఫున గెలిచిన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రం ఎంపీవీ చేసిన అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని ప్రెస్ మీట్ లోనే ఆయన తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీవీ ఇక విశాఖలో రాజకీయాలు చేయడం అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కేకే రాజ్ కూడా ఈ ఫలితాల తర్వాత కనిపించడం లేదు. 6 సంవత్సరాలుగా ఆయన నిర్వహిస్తున్న ఉత్తర నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ఫలితాల తర్వాత ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వదంతులు వినిపిస్తున్నప్పటికీ కూడా ఆయన వైపు నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. అయితే పార్టీకి సంబంధించి మాత్రం కొంచెం దూరంగా ఉన్నారు. ఇక పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసిన ఎస్ శ్రీరామ్,